నెయ్యితో తిరుమల ప్రసాదాల తయారీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా పాలే లేకుండా నెయ్యి తయారీ చేశారని సిట్ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో వైకాపా నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, దైవం ముందు సత్యప్రమాణం చేయగలరా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ డిమాండ్ చేశారు. మురకంబట్టులోని శ్రీ సుందర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన లడ్డు ప్రసాదంతో పాటు పరకామణి, స్వామివారి బంగారు ఆభరణాలపైన సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత వైకాపా పాలనలో తితిదే ఆస్తులు, నగదు, ఆభరణాల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, అన్ని పార్టీలతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఎలా ఉండింది, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండింది, తిరిగి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఒక దేవాలయంలో సుందర వెంకటేశ్వర స్వామి ఆలయం మురకంబట్టు. సో మేము తిరుమల పైన అనేక అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వము లడ్ల పైన కానీ లేదా దేవుడిని తీసుకొని దళిత గోవిందం అని చెప్పి దళిత వాడలకే దేవుడు భగవంతుడు అని చెప్పి టైటిల్ పెట్టి భగవంతుడిని తీసుకొని బంగారు ఆభరణాలతో గత ప్రభుత్వం అక్కడక్కడ వెళ్ళింది. కళ్యాణోత్సవాలు జరుపుతాము అని మేము మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నేను ఒక ఎమ్మెల్యేగా టీటీడీ పైన కొన్ని ప్రచారాలు వచ్చిన తర్వాత ఒక లడ్డే కాదు ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాము. ప్రజలు ఎంతో భక్తితో, గౌరవంతో, విలువలతో భగవంతుడికి సమర్పించిన నగల పైన కూడా ఆడిటింగ్ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే మనం తినే అన్నము, ప్రసాదము లేదా లడ్ల పైన మాత్రమే చర్చకు వచ్చింది. అక్కడ కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగిందని వాటిని ఒక సిట్ లేదా సిబిఐ, సిఐడి ఎంక్వైరీ చేయమని గత ప్రభుత్వంలోనే అడిగినాం. తర్వాత వాళ్ళు చేయకపోతే మా ప్రభుత్వం వస్తానే వాటిపైన ఒక సిట్ కూడా వేయడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు తిరుపతి గోశాల ఇష్యూ పైన జరిగినప్పుడు ప్రతి సవాలుకి మేము తిరుపతి చేరుకొని గతంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఓన కరుణాకర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరూ ఎమ్మెల్యేలు సిద్ధమై గోశాల కాడికి పోతే మమ్మల్ని గృహ బంధించారు. మమ్మల్ని గృహంలో నుండి బయటికి రానిలేదంటూ ఒక డ్రామాకి తెరతీశారు. సరే, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడికి అది సహజం పెట్టి ఆ సందర్భంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక చిత్తూరు వాసిగా నేను ప్రేమించే టీటీడీ దేవస్థానంలో ఏడుకొండల స్వామి అంటే చేశారు అని నమ్మాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడే చెప్పినట్టు ఆ పరకామణిలో కూడా వీడియోలో చూస్తున్నాం ఎంత క్లియర్గా కొట్టేశారు అని. రెండవది, టీటీడీ దేవస్థానంలో అనేక అంచంచున కెమెరాలు ఉన్నాయి, అంచంచున పోలీస్ భద్రత కూడా ఉంది. ఏదైతే ఒక విమర్శ వచ్చిందో అప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధినాయకుడు కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షులు కావచ్చు, లేదా అక్కడ పనిచేసిన చైర్మన్లు కావచ్చు, గడిచిన ప్రభుత్వంలో ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్లుగా కూడా పనిచేశారో వాళ్ళ ఆత్మశుద్ధిగా ఒక ప్రశ్న, ఎప్పుడైతే ఒక ప్రభుత్వము ప్రజలు నిందించారో మీరు మీ చిత్తశుద్ధిని పరీక్షించుకునే దీంట్లో దేవస్థానంలోకి పోయి ఎవరైతే టీటీడీలో పనిచేసిన చైర్మన్లు, ఈఓలు, జేఈఓలుగా అలాగే ఈ టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు చైర్మన్ గారు ఉన్నారో మీరందరూ కూడా దైవ సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు. మీరు తప్పు చేయని ఎడల దైవం పైన గౌరవం ఉంటే దైవ సాక్షిగా మీరు ప్రమాణం చేయొచ్చు. ఇప్పుడు అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకొని పంపించిన తర్వాత స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ దగ్గర అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ మేము ప్రమాణం చేస్తాం. మా ప్రమాణానికి గౌరవం ఉంది అని దాన్ని గౌరవించే వ్యక్తులుగా మేమంతా ప్రమాణం చేసినప్పుడు మీరు టీటీడీలో పనిచేసిన బోర్డు మెంబర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, నిజాయితీగా పని ఉంటే ఆ పని చేసిన స్థలంలోనే భగవంతుడి ముందర ప్రమాణం చేయడానికి సిద్ధం కావాలని నేను వారికి సవాల్ విసురు. ఇప్పటిదాకా ఒక లడ్డు పైన, ఎందుకంటే అది ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు కాబట్టి ప్రజలు పార్టీ తరపున పోరాడారు. అయితే టీటీడీ అనేది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు దాన ధర్మాలు చేసిన సొత్తు, ఆస్తులు ఉన్నాయి. నేను మా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఇంకొకటి కూడా అడగదలుచుకున్నా, అది ప్రజల తరపునే అడుగుతున్నాను. ఖచ్చితంగా
టీటీడీ పైన, మన టీటీడీ ఆస్తుల పైన, టీటీడీలో సంబంధించిన బంగారు పైన కూడా ఎప్పుడైతే దళిత వాడల పేరిట బంగారాన్ని దేవుళ్ళని తీసుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఉందో గత ప్రభుత్వంలో, ఆ పోయి వచ్చిన నగల పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది ప్రజల సొత్తు, హిందూ దేవాలయాల మనోభావం అది. కాబట్టి ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా, ఎందుకంటే ఏడుకొండల స్వామి ప్రత్యేకంగా ఈ చిత్తూరు జిల్లాలో జన్మించడం, ఆయన క్షేత్రం ఉండడం ఈ జిల్లాకి ఎంతో వరం. కాబట్టి ఈ జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము కోరుకునేది, ఎంతో పవిత్రమైన దేవాలయం ఇది మేముగా ఏదో రాజకీయపరమైన విమర్శ కాదు. ఇది ప్రతి ఒక్క మనిషికి ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా మీరు తప్పు చేయని వారైతే మేము వేసిన ప్రశ్నకి ప్రజలకు సమాధానం చెప్పుకునే విధంగా మీ ఒక ప్రమాణం ఉండాలని తెలియజేస్తూ, దేవుడితో ఎవరైతే విన్యాసాలు విచిత్రమైన ఆటలాడారో వారందరూ ఏమైపోయారో కాలగర్భంలో భగవంతుడు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంతకంటే భగవంతుడి గురించి చెప్పాల్సిన అవసరం వస్తుందని, భగవంతుడికే ఒక రక్షణ లేదు అని ఆ ఒక మాట మాట్లాడాల్సి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలే. బట్ ఇది ఒక సందర్భము, మాట్లాడాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మీరు తింటూ ఉంటారు భోజనాలు కూడా, అన్నదాన సత్రంలో ఎలా ఉంటాయి భోజనాలు అనేది, ప్రసాదం కూడా చాలామంది సార్ ఇప్పుడు చాలా బాగుంటుంది, మేము ఇదివరకు దర్శనం చేసినప్పుడు మాకు ఏ రోజు వాసన కూడా వచ్చేది కాదు, ఈ రోజు అక్కడ ఇచ్చే ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ నేను కూడా ఒక 5-6 సినిమాల దర్శనం పోయినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు భక్తులు చెప్పిన మాటలు. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన ఇంకా వేరే అనేక విషయాలు మా అధ్యక్షులు, మా మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, అలాగే ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. కాబట్టి వారు కూడా కొన్ని ప్రెస్ మీడియాతో మాట్లాడి ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా